బ్యాక్. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొట్టడంతో 4 మృతి చెందారు. బుక్కరామ సముద్రం రేకులకుంట సమీపంలో ఈ ఘటన జరిగింది. వేడుకలకు వెళ్లి వస్తుండగా ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొట్టింది. కారు డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపినట్టు సమాచారం. మృతులంతా అనంతపురానికి చెందిన వారిగా గుర్తించారు. తప్పు అనమాట. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి అనంతపురంలో అయితే జరిగిన ఈ ఘోర ప్రమాదంలో కూడా మనం చూసుకున్నట్టయితే వాహనాలు రెండు కూడా నుజ్జుగా అయిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన గల కారణాలు ఏంటి? క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది? జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి నారపల నుంచి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని నారపల నుంచి వచ్చే క్రమంలో అర్ధరాత్రి 12 నుంచి 1 గంట సమయంలో భారీ ఎత్తున రోడ్డు ప్రమాదం జరగడంతో 4 స్పాట్ డెడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒకవేళ మనం కారు విజువల్ చూస్తే మాత్రం అయితే కారు లారీ ఢీకొన్న ఇన్నోవా ఢీకొన్నాయి. విజువల్ చూస్తే మాత్రం కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎక్కడ కూడా కారు అన్న అనవాళ్ళు లేకుండా పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి. అక్కడ యాక్సిడెంట్ అయిన బాడీ వద్ద కూడా బీతావాహ పరిస్థితులు ఉన్నాయి. బాడీ కూడా ముక్కలుగా అయిపోవడంతో ఎవరిది ఏ పడ్డది కూడా గుర్తుపడ్డది కష్టంగా కూడా మారిన పరిస్థితి. ప్రస్తుతం మన ఆసుపత్రి మార్చి వద్ద ఉన్నాం. చూడొచ్చు మనం భారీ ఎత్తున అంతా కూడా తమ ఫ్రెండ్స్ చనిపోవడంతో బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ పెద్ద ఎత్తున అంతా కూడా గుమిగుడి ఉన్నారు. వీరంతా కూడా బంధువు రోదనలతో ఆసుపత్రి మొత్తం కిక్కిరిసిపోయని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున 4 వ్యక్తులు మృతి చెందడంతో, యువకులు మృతి చెందడంతో వారి బంధువులు సంబంధించిన లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ పెద్ద ఎత్తున చేరుకున్నారు. పుట్టినరోజు వేడుకల్లో తిరిగి పాల్గొని వస్తున్న క్రమంలో అయితే ముస్తఫా అనే యువకుడిని పుట్టినరోజు వేడుక పాల్గొని వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. వీరంతా కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇక్కడంతా కూడా ఒక ఆసుపత్రి వద్ద ఒక హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులంతా కూడా పెద్ద ఎత్తున రోధిస్తూ కనిపిస్తున్నారు. వీళ్ళని సముదాయించడం కూడా ఎవరి వల్ల కావడం లేదు. 4 ఒకేసారి కళ్ళ ముందు తిరుగులాడే ఫ్రెండ్స్ అంతా కూడా చనిపోవడంతో అది యాక్సిడెంట్ ముక్కలుగా బాడీలో గుర్తుపట్టలే విధంగా కూడా చనిపోవడంతో వాళ్ళని పెద్ద ఎత్తున అంతా కూడా హాస్పిటల్ మొత్తం అంతా కూడా ఒక వాతావరణం కూడా కనిపిస్తుంది. కెమెరా ప్రసాద్ స్పష్టంగా చూపిస్తున్నాడు. ఎక్కడ కూడా సందులు లేని జనం కూడా కలిసి ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ బంధువులను చివరిసారి చూసుకుని వచ్చా కూడా ఇక్కడ చూసుకునేందుకు వీలు లేకుండా కూడా బాడీ ముక్కలు అవ్వడంతో కూడా వారు దిగుతున్న పరిస్థితి. ఆ బాడీ చూడడానికి ఇంతవరకు పేరెంట్స్ చూపించే పరిస్థితి నెలకొంది. కేవలం కొద్దిమంది మాత్రం చూసి వారు కూడా భయపడి అనేక వచ్చిన పరిస్థితి నెలకొంటే ఎంత యాక్సిడెంట్ జరిగించో చూడొచ్చు. మనం వీళ్ళంతా కూడా కొంతమంది ఒక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఇన్నోవా కారు ఏదైతే ఉందో లారీకి బలంగా ఢీకొనడంతో కనీసం కారు అన్న అనవాళ్ళు కూడా లేకుండా పూర్తిగా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి నెలకొంది. రోడ్డు పక్కన చెత్త కుండి ఏదైతుందో అలా కనిపిస్తుంది. తప్పితే కారు అనవాళ్ళు లేకుండా పూర్తిగా కూడా ధ్వంసం అవడంతో జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి ఏం జరిగిందని ఆరా చేశాడు. 1 గంట సమయంలో అతివేగము మధ్యలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. పుట్టినరోజు వేడుక కావడంతో వీరంతా కూడా కేక్ కోసుకొని తిరిగి వస్తున్న క్రమంలో అనంతపురంకి వస్తున్న క్రమంలో జరిగిన యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. అనంతపురం నుంచి వీళ్ళు ఎందుకు అటువైపు వెళ్లారన్నది కూడా పోలీసు దర్యాప్తులో కూడా వెలుగుతుంది. ఎందుకంటే చాలా దూర ప్రాంతాలకి అంత పల్లెటూరుకి ఎందుకు వెళ్లారు, హైవే కూడా కాకపోవడంతో తెల్లవారుజాము వరకు కూడా అక్కడే కూడా మృతదేహాలన్నీ పడి ఉన్నాయని చెప్పొచ్చు. మారుమూల ప్రాంతం, చిన్న ప్రాంతం, చిన్న రోడ్డు కావడంతో కూడా వారికి ఎక్కడ వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో ఇంత యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. సరే, మన బంధువులతో మాట్లాడుతుందాం ఏమని చెప్తారు అనేది. మీ అబ్బాయి పేరు ఏం పేరమ్మా? మీ మామూలుగా ఉండేవాడు ఇంటి దగ్గర ఎంత తెలిసింది మీకు ఏమన్నా? నేను వాళ్ళ అమ్మని కాదు, చెప్పమ్మని మీకు తెలిస్తే ఎంత జరిగింది మన చూస్తే మనం మాట్లాడేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా బాధపడిన పరిస్థితి నెలకొంది. అంతా కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు అంతా కూడా నిన్న సంఘటన స్థలం వద్ద నుంచి అంతా కేకులు కోసుకొని తిరిగి అనంతపురం నుంచి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది. అట్లా రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. నైట్ ఏదో తిందాం రా అని చెప్పేసి బయటికి పోయినాం. తినేసి తపనంలోనే తిన్నాము, రిటర్న్ వచ్చిన. పోదాము ఇక్కడ హైవేకి పోదాం అక్కడ అన్నారు. అవసరం లేదు ఈ టైంలో అని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చాను.
మా ఇంటి దగ్గర బండి పెట్టినాను, బండి పెడితే వేరే అతను వండుకొని ఇస్తాం ధర తినేసి వస్తాం, ఇప్పుడు తిన్నారు కదా మళ్ళీ ఎందుకు పోతాను అని అడిగిన. తిట్టినా, ఈ టైంలో అవసరం లేదు మూసుకొని మీరు ఇంటికి పోండి అని చెప్పేసి. దాంట్లో ఓ పిల్లోడు వచ్చేసి నాకు బండి ఇస్తావా ఇవ్వవా ఇంతేనా అని చెప్పేసి అంటే వాళ్ళు అంతగా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి బండి వేలు ఇచ్చినాను. బండి వేలు ఇచ్చితే బస్ స్టాండ్ పోయినారని చెప్పేసి నేను కరెక్ట్ 10:55కి నేను ఫోన్ చేసిన, ఎక్కడున్నారు చెప్పండి అని చెప్పేసి. ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేశారు, మళ్ళీ ఒకసారి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి మా డాడీ దాంట్లో చేసి మాట్లాడితే ఫస్ట్ మీరు ఇంటికి వస్తారా లేదా అని చెప్తే మళ్ళీ తర్వాత ఇంకా ఫోన్ ఎత్తాల. సర్లే వస్తారు కదా అని చెప్పి నేను కూడా ఇంకా బస్ స్టాండే అన్నారు కదా వస్తారు, 1/2 అవర్ 1 అవర్ నేను పడుకుని వచ్చినాను. పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే 2 గంటల టైంలో నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్పిన. నార్పల్ పోతా ఉంటే నేను బండి కూడా ఇయ్యాను అసలు. ఆ టైంలో నార్పల్ పోతాను అసలు లేనే లేదు అసలు. బండిలో పవన్ అనే పిల్లోడు, శ్రీనివాసులు, ఇంకో పిల్లని పేరు పవన్, ఆ పిల్లోనికి 19 ఉంటుంది. ఇంకో పిల్లోడు వచ్చేసి ముస్తక్. చదువుకున్నారు. శ్రీనివాసులు అనే పిల్లోడు డ్రైవింగ్ పోతాడు, లారీ డ్రైవింగ్ పోతాడు. ఈ పవన్ అనే పిల్లోడు వచ్చేసి సాఫ్ట్వేర్. ముస్తక్ అనే పిల్లోడు ఇంకో పవన్ వచ్చేసి వాళ్ళు సెల్ఫ్లు పని చేస్తారు.